హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ రాగి ఇడ్లీ. మీరు కిందటి వ్లాగ్లో చూసారు కదా, రాగి బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ. చూడండి, బ్యాటర్ కూడా మంచిగా ఫెర్మెంట్ అయింది. మొన్న ఒక సిస్టర్ అడిగారు, అంటే ఆ వ్లాగ్లోనే, అంటే మిక్సీలో వేస్తున్నారు కదా సిస్టర్, మరి గట్టిగా రావా ఇడ్లీస్ అని చెప్పేసి. మంచిగా ఫెర్మెంట్ అయితే మనకి గట్టిగా ఏమి రావండి, ఇడ్లీ బాగానే ఉంటాయి అనమాట. బ్యాటర్ కనుక మంచిగా ఫెర్మెంట్ అవ్వలేదంటే మనకి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. సో మంచిగా ఫెర్మెంట్ అయితే మనకి ఫెర్మెంటేషన్లోనే ఉంటుంది, ఇడ్లీలు గట్టిగా ఉంటాయా మెత్తగా ఉంటాయా అని చెప్పేసి. సో అది మంచిగా ఫెర్మెంట్ అయితే ఇడ్లీలు ఏమి అంత గట్టిగా ఉండవు, మిక్సీలో వేసినా కూడా సాఫ్ట్గానే ఉంటాయి అన్నమాట. సో అది అక్కడైతే ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్స్లో అట్లా బ్యాటర్ వేసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. అండ్ పక్కన కూడా ఇదిగోండి ఇడ్లీలోకి పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను పల్లీలు ఈ పచ్చిమిర్చి ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ఏం వేయను, నార్మల్గా పల్లీలు వేసేసి అంటే పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం బ్లాక్గా అయిన తర్వాత పల్లీలు కూడా వేసేసి నార్మల్గానే డ్రై రోస్ట్ చేస్తాను అనమాట. ఆయిల్ అట్లా అయితే ఏం వేయను. టేస్ట్లో మనకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, సేమ్ ఆయిల్ వేసి ఎట్లయితే చేస్తామో సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. టేస్ట్లో అయితే ఏమి డిఫరెన్స్ ఉండదు. కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అవి ఒక్కొక్కసారి వేస్తాను, ధనియాలు ఒక్కొక్కసారి వేయను అనమాట, ఓన్లీ జీరానే వేస్తాను. ఇవాళ కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసాను అనమాట. సో అది అక్కడ పల్లీలు ఫ్రై అయ్యాయి కదా, ఫ్యాన్ కిందకైతే తీసుకెళ్ళాను. ఇక్కడ ఇడ్లీలు కూడా పెట్టేశాను అండ్ వాటర్ పెట్టాను అనమాట. పిల్లలకి స్నానం చేయించాలి అందుకని చెప్పేసి. హీటర్ ఉంది మాకు, కాకపోతే వాటర్ ప్రాబ్లం అవుతుందని చెప్పాను కదా, అసలు భలే ఇబ్బంది పడుతున్నాము వాటర్ దగ్గర అయితే. నిజంగా ట్యాంక్ తీసేసి వేరే ప్లాస్టిక్ ట్యాంక్ కి మామయ్య అయితే కనెక్ట్ చేశారు కానీ, బట్ వాటర్ ఫ్లో అనేది చాలా సన్నగా వస్తుంది. ఒక ట్యాప్ ఆన్ చేస్తే మళ్ళీ ఈ ట్యాప్ అయితే ఆగిపోతుంది అనమాట. అందులోనూ వేడి నీళ్ళకి అంటే హీటర్ ట్యాప్ ఉంటుంది కదా వాష్రూమ్లో, అదైతే ఇంకా సన్నగా వస్తుంది అనమాట. ఆ ట్యాప్ ఆన్ చేస్తే ఆ బకెట్ నిండడానికి ఒక 8 to 10 minutes అట్లా అయితే పడుతుంది. ఇంకా అందుకని ముందుగానే ట్యాప్ ఆన్ చేసి వద్దాంలే, వాటర్ వస్తూ ఉంటాయి బకెట్లోకి, లోపు వీళ్ళు కూడా లేచి వీళ్ళని కూడా లేపి రెడీ చేయొచ్చు అన్నట్లు ట్యాప్ ఆన్ చేయడానికి అని వెళ్తే అసలు రావట్లేదు అవి. ఇంక ఈ వాటర్ పెట్టేసరికి ఇక్కడ ఇంకా ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఈ వాటర్ కాగేసరికి నార్మల్గా అంటే హీటర్ ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తే వాష్రూమ్లోకి, కానీ అవి రాక నేను ఈ వాటర్ పెట్టి ఇదంతా కాగేసరికి ఇవాళ అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి కొంచెం హడావిడి అంటూ కొంచెం అయిందిలే, కానీ బట్ తను ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేశారనమాట. సో అది ఇంకా తనకే ఇచ్చాను. స్నాక్ బాక్స్లోకి వాళ్ళు ఏంటంటే ఆరెంజ్ వేసాను అనమాట, కొంచెం పీల్ ఆఫ్ చేయవా అని చెప్పేసి, నాకు వేరే పని ఉంటే చూసుకుందామని ఇంకా తనకే ఇస్తే పీల్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఈ లోపు మళ్ళీ నేను వచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా అంతా అయిపోయిందిలే పని అనేసి అనుకుంటున్న తర్వాత చూస్తే పల్లీలు ఫ్యాన్ కింద పెట్టాను కదా, ఇంకా అవి గుర్తొచ్చి ఇంకా గబగబా వచ్చేసి మళ్ళీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో అది ఇంక ఇక్కడైతే పిల్లలకి కూడా ఫ్రెష్ చేయించేసాను, వాళ్ళకి బాత్ అదంతా కూడా చేయించేసాను. ఇంకా మావాడు చూడండి ఇక్కడ మెలికలు తిరుగుతున్నాడు. ఇడ్లీ వద్దంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ రోజు ఇడ్లీనా చపాతీ పూరి ఏదో ఒకటి చేయొచ్చుగా అని చెప్పేసేసి గోల్ అనమాట. నార్మల్గా అయితే బ్రౌన్ ఇడ్లీ అనుకుంటే బాగా ఇష్టంగా తింటాడండి వాస్విక్ గాడు, కానీ ఇవాళ ఏంటో కొంచెం మారం చేశాడు అనమాట. చపాతీ కానీ పూరి కానీ చేయొచ్చుగా, రోజు ఇడ్లీ అట్టేనా అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు. ఇక్కడ తినట్లేదు. ఇంకా ఎలాగోలా బ్రతిమలాడి రేపు చేస్తాలేమ్మా, హాలిడే వచ్చిన రోజు చేస్తాలే అని చెప్పేసేసి ఇంకా అలా బ్రతిమలాడి పెట్టేస్తా ఉన్నాను అనమాట. ఇంకా మా పెద్దోడిని చూసి చిన్నోడు కూడా, శనిగడు కూడా నాకు వద్దని చెప్పేసి మారం చేస్తున్నాడు అనమాట. ఇంకా అక్కడ మా వారితో చెప్తున్నా, నువ్వు లేకపోతే చక్కగా తింటారు, నువ్వు ఉంటేనే మారం చేస్తారని చెప్పేసి. అంటే తిని నైట్ డ్యూటీకి వెళ్ళిన రోజు మార్నింగ్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 8కి ఆ టైంలో వస్తారనమాట. సో ఇంకా ఆ రోజు ఏంటంటే బాగానే తింటారు, మా వారు ఉంటేనే తిననని చెప్పేసి మారం చేస్తారు. ఇంకా స్నానాల దగ్గర కానీ అన్నీ నానే చెప్పియాలని గోల్ చేస్తూ ఉంటారనమాట. సో అదే చెప్తున్నా, నువ్వు లేకపోతే చక్కగా తింటారు, రేపటి నుంచి నువ్వు ఉండవు మాకు, మార్నింగ్ టైం రన్నింగ్కో ఎక్కడికో చోటకు వెళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ఎలాగోలా వాళ్ళకైతే పెట్టేశాను. ఇంక ఇక్కడ వీళ్ళు కూడా వెళ్తున్నారు. బాయ్. ఇంకా అలా పిల్లలు అయితే వెళ్ళారు. మామయ్య రోడ్డు మీద ఉన్నారనమాట.
ఇక్కడ సువ్వలు అవన్నీ ఉన్నాయి కదా, ఇంక అందుకని చెప్పేసి రోడ్డు మీద అయితే ఉన్నారు. ఇంకా అక్కడ వరకు వెళ్ళారనమాట మా వారు. ఇంక చూసారు కదా బయట అంతా కన్స్ట్రక్షన్ అట్లా జరుగుతూ ఉంది. పైన ఆల్మోస్ట్ గోడలు అవన్నీ చూపించాను కదా, ఇంకా స్లాబ్ కోసం అనేసి పైన ఈ చెక్కలు ఇవన్నీ పెడతారు కదా, అవన్నీ పెడుతూ ఉన్నారనమాట. సో అదే ఇంక ఇక్కడైతే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక దుప్పట్లు ఇవన్నీ కూడా మడతేసి, మా వారు మడతేసారులే కానీ మా వారు ఇక మడతేసినా ఎలా పడితే అలా పెట్టేస్తారనమాట. ప్లేస్ సరిపోదు మా వారు పెడితే. అక్కడ ఉండేది ఒక షెల్ఫ్ కదా, దుప్పట్లకి ఆ పిల్లోస్కి అన్నిటికీ ప్లేస్ సరిపోదు మా వారు పెడితే. ఇంకా అవన్నీ కూడా తీసేసి మళ్ళీ సరిగా పెడుతూ ఉన్నాను అనమాట. సో అది ఇంకా కిందటి వ్లాగ్లో అండి, మీరు ఎక్కువ బెడ్రూమ్ యూస్ చేస్తారు, ఎందుకు హాల్ అసలు యూస్ చేయరు, వెజిటబుల్స్ కట్ చేశాను కదా, ఎవరైనా బెడ్రూమ్లో ఉంటే వెజిటబుల్స్ కట్ చేస్తారా, బయట కూర్చొని కట్ చేయొచ్చు కదా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓకే, మీ సజెషన్ బాగానే ఉంది, బట్ అది నా కంఫర్ట్. ఎవరైనా సరే ఏ పని చేసినా మనకి ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలానే చేస్తాం కదా. సో అది నా కంఫర్ట్ అనమాట. బయట కూర్చోవచ్చు కాదని, ఇట్లా బయట కూడా కూర్చుంటాను నేను అప్పుడప్పుడు. బయట కూర్చున్నప్పుడు కూడా నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. బట్ నాకు ఆ టైంలో ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ కూర్చొని కట్ చేస్తా. కిచెన్లో కట్ చేస్తాను, బయట కూర్చుంటాను, హాల్లో, మా పక్క బెడ్రూమ్లో, మా బెడ్రూమ్లో, నాకు ఎక్కడ వీలు అనిపిస్తే, నాకు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చుంటా. కిచెన్ ఓకే, కిచెన్లోనే కట్ చేయాలి అని ఏమి రూల్ లేదు కదా. బయట కూర్చోమన్నారు, ఓకే నేను బయట కూడా కూర్చుంటా అప్పుడప్పుడు, కాదనట్లా. బట్ నాకు ఆ టైంలో ఎక్కడ కూర్చోవాలి అనిపిస్తే అక్కడ కూర్చుంటా. నాకేంటంటే అందరితో పాటు కూర్చొని, అంటే ఇప్పుడు మా వారు కానీ పిల్లలు కానీ ఉంటారు కదా, కూర్చొని మాటలు చెప్పుకుంటే కట్ చేసుకోవడం అంటే ఇష్టము. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం బెడ్రూమ్లోనే కూర్చుంటాను. సో అది ఇక నా కంఫర్ట్. ఇంకా హాల్ అసలు యూస్ చేయరు, తినేటప్పుడు కూడా హాల్లో కూర్చోరంటే అది పిల్లల గురించి అట్లా అలవాటు అయిపోయింది. పిల్లలు ఏంటంటే చెప్పాను కదా, మా వారు కానీ మామయ్య కానీ అసలు వాళ్ళు ఉంటే అసలు తినరు. అందుకని చెప్పేసి నాకు ఫస్ట్లీ అది మా పెద్దోడి దగ్గర నుంచి అట్లా అలవాటు అయిందనమాట. వాడే ఎప్పుడు కూడా అలా చేసేవాడు. చిన్నతనంలో ఎవరైనా ఉంటే అసలు తినేవాడు కాదు. అప్పుడు రూమ్లోకి తీసుకొచ్చి తలుపులు వేసి పెట్టేదాన్ని అనమాట. అలా అయితే తినేవాడు, ఎవరైనా ఉంటే అసలు తినేవాడు కాదు. సో అది అలా అలవాటు అయిపోయి, అని చెప్పాను కదా, అది మీరు బెడ్రూమ్ అనుకుంటారు కానీ మాకు A to Z అదే. బెడ్రూమ్ అయినా, కిచెన్ అయినా, లేదంటే కిచెన్ అంటే వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, ఇంకా మాకు డైనింగ్ అయినా ఏదైనా మాకు అది కంఫర్ట్. సో ఇంకా అందుకే అట్లా కూర్చుంటా. అండ్ హాల్లో అంటే ఒక్కొక్కసారి అత్తయ్య మామయ్య ఏంటంటే, నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అనుకోండి, ఇప్పుడు ఏమన్నా వెజిటబుల్స్ కట్ చేసినా, లేదంటే ఆకుకూరలు అట్లాంటివి మెయిన్లీ కట్ చేస్తూ ఉంటాను కదా. సో అట్లా ఏమన్నా కట్ చేసినా నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళు ఇంకా రారనమాట, అక్కడే ఆగిపోతారు. నేను వీడియో షూట్ చేయడం ఆపేసిన తర్వాత అప్పుడు వస్తారనమాట. అంటే నేను షూట్ చేసుకుంటున్నాను కదా, సో అది మళ్ళీ నాకు ఎక్కడన్నా డిస్టర్బ్డ్గా అనిపిస్తుందేమో అని చెప్పేసి ఇంకా వాళ్ళు రారనమాట. సో ఎందుకు వాళ్ళకి అంత అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం అని చెప్పేసి ఇంకా నాకు అసలు అందుకని కాదులే కానీ, నాకు ఇంకా మోస్ట్లీ అదొక అలవాటు అండి. అట్లా కూర్చోవడము, అట్లా తినడం అయినా సరే మాకు మోస్ట్లీ బెడ్రూమే యూస్ చేస్తాము. సో అది మీకున్న డౌట్ ఇదే కదా, క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో అది ఇంకా ఆ తర్వాత పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా, ఇంకా వాషింగ్ మిషన్ అసలు నీళ్ళే రావట్లేదని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ మాది టాప్ లోడ్ కదా, అది వాటర్ తీసుకుంటున్న టైంలో ఏంటంటే పాస్లో పెట్టేసి బకెట్తో పోస్తున్నానండి. లేదంటే అసలు అవ్వట్లేదు, ఆగిపోతుంది అనమాట. మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. అందుకని దాని దగ్గరే ఉండి అది కూడా క్విక్ వాష్ పెట్టేస్తున్నాను. మిషన్ ఎప్పుడైతే వాటర్ తీసుకుంటుందో ఆ టైంలో ఏంటంటే ఒక 2-3 బకెట్స్ అట్లా పోసేస్తున్నాను అనమాట. పోసేయగానే మళ్ళీ ఇక ఆన్ చేస్తున్నాను. సో అట్లయితే కొంచెం అవుతుంది త్వరగా. లేదంటే ఒక రోజు మొత్తం పట్టేలాగా ఉంది. రోజు మొత్తం కాదండి, అసలు ఆగిపోతుంది అనమాట దాని అంతటికి అదే. వాటర్ ఏంటంటే చెప్పాను కదా, దాని ఫ్లో సరిగా రాకపోవడం వల్ల సరిగా అందట్లేదు అనమాట మెషిన్కి వాటరు. సో ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. సో అందులోనూ క్విక్ వాష్ పెట్టేస్తున్నాను కాబట్టి ఒక 25 minutesలో అట్లా అయితే అయిపోతుంది అనమాట. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది వాటర్తో. సో ఇప్పుడు తెలిసి వస్తుంది అనమాట, వాటర్ పాపం లేని వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో ఏంటో అని చెప్పేసి. సో అది ఇంకా అట్లాగా మెషిన్ ఇంకా అంటే బట్టలన్నీ కూడా మంచిగా వాష్ చేసేసింది. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని అప్పుడు గ్రీన్ టీ ఏమో తాగుతున్నట్లు, నా గ్రీన్ టీ వెళ్ళండి, గ్రీన్ టీ అయితే తాగుతూ ఉన్నాను. అంత బాధ ఎందుకు, వాష్ చేయొచ్చుగా అనుకుంటారేమో, అంటే బకెట్తో పోయడం ఎందుకు, వాష్ చేస్తే అయిపోతుందిగా అనుకుంటారు. వాష్ చేయొచ్చు, నాకు అలవాటే వాష్ చేయడం. ఇంతకుముందు నేనే వాష్ చేసేదాన్ని. బట్ కాకపోతే నాకు ఈ మధ్య ఏంటంటే సరిపడట్లేదు అనమాట. సోప్ అండ్ సర్ఫ్ వాటర్ కాళ్ళకి ఊరికి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇట్లా వస్తుందండి అని చెప్పేసి. సో సర్ఫ్ అండ్ సోప్ వాటర్కి కొంచెం దూరంగా ఉండమని చెప్పారనమాట. అప్పుడు నేను చూయించుకున్నప్పుడు డెర్మటాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో కొంచెం తగలనివి మాకండి అని చెప్పేసి అన్నారు. సో ఇంక అందుకని నేను
ఇట్లా కొంచెం ఇబ్బంది అయినా సరే ఇంక ఇట్లానే చేస్తున్నాను అనమాట. వాష్ చేయడానికి కొంచెం దూరంగా ఉంటున్నాను. సో అది ఇంకా గ్రీన్ టీ తాగేసిన తర్వాత కొంచెం వీడియో వర్క్ ఉంటే చేసుకుని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి మళ్ళీ కొంచెం వీడియో వర్క్ ఉంటే చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి పచ్చిమిర్చి టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం పుదీనా కట్ చేసుకొని వచ్చాను గార్డెన్లోకి వెళ్ళి. ఆ పుదీనా ఒక్కటే బాగుంది మంచిగా. గార్డెన్లో ఏదన్నా ఉంది అంటే ఇంతకుముందు వంగ ముక్కలు గోంగూర ముక్కలు ఉండేవి, ఇప్పుడు అన్ని తీసేసాం. అక్కడ ఇసుక వేసాం కదా, ఈ పుదీనా మాత్రమే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట గార్డెన్లో. సో ఇంక ఇట్లాగా పచ్చిమిర్చి టొమాటో మగ్గిన తర్వాత మంచిగా అందులో కొంచెం చింతపండు వేసాను, ధనియాలు జీలకర్ర వేసాను, అండ్ ఫైనల్గా పుదీనా కూడా వేసాను. సో ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం గోంగూరను ఎండు రొయ్యలు ఉందండి నిన్నటిది, సో అది కొంచెం ఉంది కదా, ఈరోజు కూడా ఫ్రెష్గా ఏదన్నా చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇంట్లో పచ్చిమిర్చి టొమాటోలు ఉన్నాయి, చిటుకు మునక్కాయలు ఉన్నాయి, కానీ మొన్న ఏమో వండుకున్నట్లున్నాం మునక్కాయ టొమాటో. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ పచ్చడి అయితే చేశాను. ఇక్కడ మిక్సీ అంటే పచ్చడి ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను అనమాట. అది కూడా కొంచెం కచ్చపచ్చగా క్రష్ అయితే బాగుంటుంది. సో అందుకని సో అది ఇంకా అట్లా పచ్చడి కూడా చేసేసాను. ఆ తర్వాత శనగన్ని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను అనమాట. అమ్మాయి కుదిరితే మా అమ్మాయి తీసుకొస్తున్నారు, అంటే ఎప్పుడన్నా మంగళగిరిలో అట్లా ఉంటే కనుక మా అమ్మాయి తీసుకొస్తున్నారు, లేదు మా వారి కుదిరితే మా వారు, లేదంటే నేను. మోస్ట్లీ నేనే తీసుకొస్తున్నాను లేండి, వాళ్ళిద్దరు చాలా తక్కువ అనమాట. ఇక నాకు కొంచెం డ్రైవింగ్ వచ్చేసరికి వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు. అబ్బో చాలానే ఉన్నాయే, రూపాయి ఉంది. ఏం కూర వాళ్ళ స్కూల్లో? ఇటు ఇలా అబ్బాయి కొబ్బరి నీళ్ళు అడగల. ఏయ్ ఇటు అమ్మో, రేపు మన ఇద్దరం రేపు వచ్చినప్పుడు బేకరీకి వెళ్దాం. ఇటు దా పెడతా, రేపు మన ఇద్దరం బేకరీకి వెళ్దాం. దానికి బ్రేకులు పడతలు, రేపు ఎత్తనే ఎట్టెక్కించుకురావాలమ్మా చిట్టి. అమ్మా చిట్టి ఎట్టెక్కించుకురావాలమ్మా ఇద్దరిని. ఇప్పుడు వెళ్తావు కదా నైట్ వెళ్ళినప్పుడు ఇవ్వు, బ్రేక్ ఒకటి అయిపోయి. సో ఇంకా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడేనమాట పడుకొని లేచాను చాలా రోజుల తర్వాత. మొన్న చెప్పాను కదా ఒకరోజు పడుకున్నానండి, 2 వరకు కూడా నిద్ర పట్టలేదని చెప్పేసి. సో ఆ తర్వాత మళ్ళీ ఇవాళే పడుకున్నాను. అది కూడా ఇదిగోండి వీడి గోల భరించలేక వీడిని పడుకోబెడదామని చెప్పేసి ఇంక వాడితో పాటు అలా నిద్రపోయాను అనమాట. ఇంక ఇప్పుడే లేచాను, ఈవినింగ్ అయిపోయింది. హెయిర్ అదంతా ఒకసారి దువ్వేసుకున్నాను. పడుకునేటప్పుడు అసలు మొత్తం కూడా లాగేస్తాడనమాట, అంతా ఇలా వచ్చేస్తుంది. సో అందుకే ఒకసారి మళ్ళీ కామ్ చేసుకొని ఇంకా అలా ఉన్నాను అనమాట. ఇంకా వాడైతే లేవలేదు, ఈవినింగ్ అయిపోయింది, వాస్వికి వచ్చే టైం కూడా అయ్యింది. సో వెళ్ళేసి ఒక చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ చేస్తాను. ఇంకా స్నాక్ అంటూ ఏమి చేయట్లేదు, ఫ్రూట్ ఉంది. సో ఇంకా పైనాపిల్ ఉందన్నమాట. సో ఇంకా అదే కట్ చేసి ఇద్దామనేసి అనుకుంటున్నాం. ఇంకా ఫ్రూట్స్ ఉంటే స్నాక్ చేసే పని తప్పుతుంది అనమాట. అందులోని ఫ్రూట్స్ తినే వాళ్ళకి ఇంకా అవి ఇవి చేయడం ఎందుకులే అనిపిస్తుంది. సో ఇంక అందుకే ఫ్రూట్ ఉంది కాబట్టి ఇంక వాళ్ళకైతే అదే ఇచ్చేస్తాను. సో ఫస్ట్ అయితే హిల్ ఉడ్చేస్తాను, ఇంక ఈలోపు వాడు కూడా వచ్చేస్తాడు. వాడు కాదులే, వాడు కాదు నాన్న తింది. మధ్యాహ్నం కావ్య వచ్చింది, వాడు రాకముందు తింది కావ్య. మనం ఎందుకు, మనం పైనాపిల్ కట్ చేసుకుందాం కానీ. వాటర్ మిలన్ పైనాపిలా చెప్పిన మాట వినాలి. నువ్వు అన్నీ చెప్పయ్యా అయ్యగారువే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. వాస్విక్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు, చూడండి బ్యాగ్ ఎట్లా ఇసిరేసి వెళ్తున్నాడు. వీడు మధ్యాహ్నము గోల్ చేస్తే మామయ్య అది బింగో ప్యాకెట్ లేస్ ప్యాకెట్ కొనిపెట్టారనమాట. అది తినేసి కవర్ ఇక్కడే వేశాడు. ఇక నేను పడుకున్నాను కదా, లైక్ ఇప్పుడే ఇల్లు ఉడుస్తుంటే అది బయటకు వచ్చింది అనమాట. ఇంకా అది మా పెద్దోడు చూసి ఇది ఎక్కడది, ఎవరు తిన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను ఎవరో తిన్నారులేమ్మా అనేసి కవర్ చేస్తుంటే మా చిన్నోడేమో నేనే తిన్నాను అని చెప్పేసాడు. వాడికి ఎంత చెప్పినా చెప్పొద్దమ్మా, అన్నయ్యకి చెప్పొద్దు, లేదంటే ఎవరికన్నా చెప్పొద్దు అంటున్నా కూడా గుర్తు పెట్టుకొని చెప్తాడండి. మా పెద్దోడేమో చెప్పొద్దమ్మా అంటే ఇంక అసలు చెప్పడనమాట. వాడు తిన్నామా అయిపోయిందా. ఇంకా చిన్నోడికి అసలు చెప్పడు, చిన్నోడికనే కాదు ఇంకెవరికి చెప్పడు. కానీ వీడు మాత్రం అట్లా కాదండి, చెప్పొద్దంటే చాలు గుర్తు పెట్టుకొని మరీ చెప్తాడనమాట. సో అట్లా వాడికి చెప్పాడు. వాడేమో ఇంక అట్లా బ్యాగ్ ఇసిరేసి వెళ్తున్నాడు అనమాట. సరేలే పైనాపిల్ కట్ చేసి ఇస్తాలే అని చెప్పేస్తే ఇంక అప్పుడు కామ్ అయిపోయాడు. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ టైంలో ఇంకా పైనాపిల్ ఉంటే కట్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇది సెకండ్ టైము ఏమో కట్ చేయడము. పైనాపిల్ అందులో తెచ్చుకోము, జ్యూస్ అయితే తాగుతాం కానీ బయటకు వెళ్ళినప్పుడు, బట్ తెచ్చుకోవడం చాలా తక్కువ అనమాట. సో ఇంక ఇక్కడ కట్ చేస్తుంటే మా వాడు చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాడు అనమాట, మా పెద్దోడు.
నాన్న పిలిచిన భాష ఇంతే కదా చూద్దాడు. మా పెద్దోడైతే ఇదే సెకండ్ టైం తినడము. అంటే వాడికి మొత్తం ఫ్రూట్స్ అన్నీ తెలుసు. కొంచెం వచ్చినాక తినడం అంటే ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అసలు తిన్నప్పుడు అంతగా ఏమి తెలియదు. సో ఇది సెకండ్ టైం అనమాట. పైనాపిల్ అనగానే బుక్స్లో అక్కడ ఇక్కడ వస్తాయి కదా మనకి, వాళ్ళ స్కూల్లో చదువుకునేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట. ఎట్లుంటుందా ఏంటా అని చెప్పేసి. కానీ కొంచెం పుల్లగా ఉండేవరకు ఒక పీస్ తిన్నాడు, కానీ ఇంకా తర్వాత అయితే తినలేకపోయాడు అనమాట. కొంచెం పుల్లగా ఉంది, కొంచెం పుల్లగా తీగా ఉందన్నమాట. ఇంకా పండాలేమో, పండితే ఇంకొంచెం తీగా ఉండేదేమో. మా వారికి పండిందిలే కట్ చేయని చెప్పేస్తే ఇంకా కట్ చేశాను అనమాట. ఇదేమో కొంచెం పుల్లగా తీగా. మా చిన్నోడికి అయితే అస్సలు నచ్చలేదు. వాడు చూడండి ఎక్స్ప్రెషన్స్, వాడైతే అస్సలు తినలేదు అనమాట. వీడు మాత్రం రెండో ఏమో తిన్నట్లున్నాడు అలానే. ఎందుకంటే పైనాపిల్ కదా కొంచెం ఎగ్జైట్ అయ్యాడు. ఇది ఒక మనం రోజు తినే ఫ్రూట్ కాదు, కొత్త ఫ్రూట్ లాగా అనిపించింది వీడికి, పెద్దోడికి. ఇంకా అందుకని చెప్పేసి వీడు తిన్నాడు అనమాట. నేను మాత్రం తిన్నాను, చాలా తిన్నాను. నేనైతే నోరు కూడా కొట్టుకుపోయినట్లు అనిపించిందండి చాలా తినేసరికి. ఎందుకో కానీ ఇంక అట్లా అనిపించింది అన్నమాట. సో ఇంకా ఇట్లా ఈవినింగ్ స్నాక్ అయితే అట్లా తింటూ ఉన్నాము. సో అది మీ అత్తయ్య వాళ్ళకి పెట్టకుండా మొత్తం మీరే తినేసారా అనుకుంటారేమో. మా అత్తయ్య వాళ్ళు లేరన్నమాట ఆ టైంలో. అప్పుడే మంగళగిరి అయితే వెళ్ళారు. అత్తయ్య మామ ఇద్దరు కూడా పని ఉండి మంగళగిరి అయితే వెళ్ళారనమాట. మరి అంత పెట్టకుండా తినే మనుషులం అయితే కాదులేండి, మాకు అంత స్వార్థం ఏమీ లేదు. పెడతాము మరి అంటే పెట్టిన ప్రతిసారి చూపించాలని లేదు కదా. పెట్టిన ప్రతిసారి చూపించాలంటే ఎక్కడ చూపిస్తాను చెప్పండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అలా చూపించినంత మాత్రాన పెట్టనట్లు కదా అలా అనుకుంటున్నారండి బాబు, అందుకే చెప్తాను అనమాట. సో ఇక్కడైతే పొయ్యి ముట్టించి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వెళ్ళారు. ఇంకా అది ఆరిపోయింది అనమాట. మళ్ళీ పక్కన చెక్క ముక్కలు అవి ఉంటే ఇంకా వేసి మళ్ళీ పిల్లల కోసం నీళ్ళు అయితే కాస్తున్నాను. చెప్పాను కదా హీటర్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి, వాటర్ ట్యాంకులు అయిపోయాయని. అందుకే ఇక్కడ పొయ్యి ముట్టించామన్నమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్. మా వాడు అక్కడ వాటర్ మిలన్ తింటున్నాడు. తినేవాడు తినకుండా డ్రమ్లో వాటర్ ఉంటే అందులో ముంచుతున్నాడు, అందుకే కొట్టబోయాను అన్నమాట. సో ఇంకా మరి ఇదండి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.